తెలంగాణ వ్యవసాయ రంగం దశ దిశ మార్చే రైతు బంధు పథకం రెండో రోజు అట్టహాసంగా సాగుతోంది. అన్నదాతలకు పట్టాదార్ పాస్ పుస్తకాలతో పాటు చెక్కులను ప్రజాప్రతినిధులు అందజేస్తున్నారు. అటు సరైన సమయంలో తమకు పెట్టుబడి సాయం అందించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. మరి కాసేపట్లో వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం కాంత్యంపల్లిలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, చందూలాల్, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రైతు బంధు కార్యక్రమంలో పాల్గొంటారు. అన్నదాతలకు పట్టాదార్ పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేస్తారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి కాసేపట్లో వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించి ధర్మసాగర మండలం కేతంపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాలు, మరోవైపు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, చందులాల్తో పాటు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజయ్య పాల్గొనబోతా ఉన్నారు. మొత్తానికి ఒక అద్భుతమైన కార్యక్రమం. దేశ చరిత్రలో ఇటువంటి కార్యక్రమం ఎన్నడూ లేనటువంటి పరిస్థితి. యావత్తు దేశం మొత్తం నిన్న ఆసక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, మరోవైపు చెక్కులు ఇస్తున్నటువంటి సందర్భంలో ఆసక్తిగా చూసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అటు దేశంలో కావచ్చు, ఏ ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇటువంటి కార్యక్రమం లేనటువంటి పరిస్థితులు. యావత్తు రైతాంగం మొత్తం ఆనందంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే పెట్టుబడి పెట్టాలంటే దాదాపు, ఎందుకంటే తొలకరి జల్లు కురిసిందంటే ఇప్పుడు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి రైతు అప్పు చేసి అయితే సాగుకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే సేద్యం చేయాలంటే ప్రతి సందర్భంలో అప్పు చేయాల్సిన పరిస్థితి. దీనివల్ల వడ్డీ వ్యాపారులు లబ్ధి పొందుతున్నారే తప్ప రైతులకు ఏమాత్రం ఉపయోగం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకటి వర్షాలు సరిగా వచ్చినా రాకున్నా లేదు, ఇంత పెట్టుబడి పెట్టిన చివరకు అకాల వర్షాల వల్ల పంట నష్టం, ఇటువంటి అన్ని రకాలుగా రైతులకు ఇబ్బంది ఉంటున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవన్నీ గ్రహించినటువంటి వ్యక్తిగా ఆనాడు ఉద్యమంలో తిరిగిన సందర్భంలో 14 ఏళ్ల కాలంలో ప్రతి పల్లె ప్రతి తండా తిరిగిన సందర్భంలో రైతుల బాగోగులు కష్టసుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, ఒక రైతుకు ఉన్నటువంటి కష్టసుఖాలేంటి, వాటిని పరిష్కరించాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించి తెలంగాణ వచ్చిన సందర్భంలో, తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కావచ్చు 4 ఏళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా అందులో మిషన్ కాకతీయ ఒకటైతే, రెండోది రైతుకు భారమైనటువంటి రుణమాఫీని 17,000 కోట్ల రుణమాఫీని మాఫీ చేసినటువంటి సందర్భం. ఇవన్నీ కాకుండా అనేకంగా, ముఖ్యంగా రైతులు ఎరువులకు, విత్తనాలకు ఆ రోజు కష్టాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉండే. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇవ్వడంతో పాటు నకిలీ విత్తనాలను అరికట్టడంలో కూడా ప్రభుత్వం కీలక భూమిక పోషించింది. దీంతో రైతులకు ప్రధానమైనటువంటి సమస్యలు పోవడం ఒకటైతే, రెండోది గతంలో కరెంటు విషయంలో చాలా ఇబ్బందులు ఉండేది. 6 గంటల నాణ్యమైన కరెంటు కూడా ఇచ్చే పరిస్థితి ఆనాడు లేనటువంటి పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో కరెంటు కష్టాలు విపరీతమైనటువంటి పరిస్థితి. ఈరోజు కరెంటు పోతే వార్త, ఆ రోజు కరెంటు ఉంటే వార్త అన్నటువంటి సందర్భం అనేక సందర్భాలు చూసినాం. ఆ రకంగా నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ కూడా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా ఒక అద్భుత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరుతెన్నులపైన వ్యవసాయ రంగం, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం వేస్తున్న పెద్దపీట పట్ల రైతులు మొత్తం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతే రాజే చేయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు పోతున్నటువంటి సందర్భం కూడా చూస్తా ఉన్నాం. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వరంగల్ ఆర్డీఓ గారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా మీరు చెక్కుల పంపిణీకి సంబంధించి కావచ్చు, లేదు పట్టాదారు పాస్పోర్ట్లకు సంబంధించి కావచ్చు, ఈ డివిజన్ పరిధిలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? దాదాపు 8 దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా ఏంటంటే భారీ స్థాయిలో, పూర్తి స్థాయిలో రెవెన్యూ రికార్డుల యొక్క ప్రక్షాళన అనేది జరిగింది. దాదాపు మేము సెప్టెంబర్ 15 మొదలుపెట్టి ఒక 6-7 నెలల పాటు రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా రేయింబాగులు కష్టపడి రెవెన్యూ రికార్డులు మొత్తం కూడా శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రెవెన్యూ రికార్డులు పూర్తి చేయటం ముందు ఏంటంటే ఫిజికల్గా మా పహానీల పట్టేదారు ఒకరు ఉండేవాళ్ళు, ఆల్రెడీ ఎన్జారో కాలంలో ఒకరు ఉండేవారు. తీరా భూమి మీద చూస్తే 3 వ్యక్తులు ఉండేవాడు. రెవెన్యూ రికార్డులకి అలాగే భూమి మీద ఉండడానికి చాలా వేరియేషన్ ఉండేది. ఈ యొక్క రెవెన్యూ రికార్డు ప్రక్షాళనలో భాగంగా ప్రతి ఒక్క ఖాతాను కూడా ముందంటే ఫస్ట్ ఏం చేశామంటే అప్పటికే అందుబాటులో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డు అన్ని కూడా 1 కాపీలు తీసి ప్రతి ఇంటింటికి కూడా స్వయంగా సర్వ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి తప్పులు ఏమైనా ఉంటే తిరిగి మేము తీసుకొని మళ్ళీ గ్రామ సభలో తీసుకొని ప్రతి ఒక్క ఎంట్రీని కూడా మళ్ళీ ఆ సర్వే నెంబర్ తప్పు ఉన్నా, పట్టిదారు పేరు తప్పు ఉన్నా, అందులో ఉన్న ఎక్స్టెంట్ తప్పు ఉన్నా, ఏ తప్పు ఉన్నా సరే ప్రతి ఒక్కదాన్ని కూడా సరిచేసి ప్రొసీడింగ్ ద్వారా మరి సరిచేయడం జరిగింది. సరిచేసినటువంటి 1 బిల్లు మళ్ళీ తిరిగి రెండోసారి మళ్ళీ రైతులకి అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి లిస్టులన్నీ కూడా గ్రామాల్లో పబ్లికేషన్ చేసి అందులో కూడా ఏమైనా తప్పు ఉంటే ఆ తప్పు లోపలను కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి సరి చేసి
పూర్తి స్థాయిలో సరి చేసిన తర్వాత ఈ పాస్బుక్స్కి చెక్స్ కోసం ఈ యొక్క డాటాని పంపడం జరిగింది. ముఖ్యంగా మీరు గ్రామాల్లో తిరుగుతున్న సందర్భంలో భూ రికార్డుల ప్రక్షాళన విషయంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి? రోజు గతంలో ప్రజలే మీ కార్యాలయం ముందు, రెవెన్యూ కార్యాలయాల ముందు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఆర్డీఓ ఆఫీసులో చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి. మీరే 10 రోజుల పాటు ఒక గ్రామంలో మకాం వేసిన సందర్భంలో మీకు ఏ రకమైన ఇబ్బందులు ఎదురయ్యాయి? ప్రజలు ఏ రకంగా సహకరించారు అంటే ఏం చెప్తారు? అసలు ఫస్ట్లో ఇదివరకు మనం ప్రతి సోమవారం కూడా మనకి కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్ అనేది ఉంటుంది. అప్పుడు వచ్చిన ప్రతి సోమవారం కూడా మనకు వచ్చే గ్రీవెన్స్లో మేజర్ పార్ట్ రెవెన్యూ సంబంధించి ఉంటాయి. భూ సమస్యలు, భూ వివాదాలు, పాస్బుక్ ఒకరికి అయిందని, ఇంకొకరి పేరు అయిందని, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒక రకంగా ఉంది, పాస్బుక్ రకరకాలుగా ఉంటాయి. మనం ఈ యొక్క భూ రికార్డుల యొక్క ప్రక్షాళన చేసిన తర్వాత ఈ యొక్క గ్రీవెన్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయినాయి. ఎట్లా తగ్గిపోయినట్టు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాల్లో రైతులే స్వచ్ఛందంగా సహకరించి గ్రామ సభలో కండక్ట్ చేసినప్పుడు కానీ అక్కడ ఉన్న తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే సరి వాళ్ళే వాలంటీర్గా మాకు చెప్పడం, అవన్నీ రికార్డు చూసుకొని, ఫీల్డ్ పొజిషన్ చూసుకొని మేము ఒకటికి సరి చేసాం. రైతుల నుంచే చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ఇప్పుడు మేము గ్రామ సభలు నిన్న అయినవోళ్ళ రికార్డులు కూడా నిన్న ఒక ఫార్మల్గా మనం డిప్యూటీ సీఎం గారితో కార్యక్రమం జరిగింది. అప్పుడు కూడా రైతులకు కొంతమంది ఇంటరాక్షన్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఏదైనా పాస్బుక్ కావాలని, టైటిల్ కావాలన్నా తహసీల్దార్ కార్యాలయానికి పోవడం లేదా ఆర్డీఓ కార్యాలయానికి పోవడం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మేమే రెవెన్యూ యంత్రాంగమే పూర్తిగా రైతుల దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి సరి చేసినటువంటి 1 వీలు ఒకటికి 2 సార్లు ఇవ్వడంతో వాళ్ళు ఏం తప్పులు చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. మీరు చెప్పండి, గతంలో మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ కాదు లేదా ఏమన్నా భూ సమస్య ఉంటే దాదాపు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ, తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, చుట్టూ చాలాసార్లు తిరిగిన సందర్భం, వెనక్కి వచ్చిన సందర్భం. ఈరోజు ప్రభుత్వమే మీ ముంగట వచ్చింది, మీ గ్రామంలో వచ్చింది. ఈరోజు దీంతో పాటుగా రైతుకు కావాల్సినటువంటి పెట్టుబడి కూడా అందిస్తున్న సందర్భంలో ఏం చెప్తారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దేశంలోని ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. భూ ప్రక్షాళన కమిటీ కానీ, పట్టాదారు పాస్బుక్స్ కానీ, ఎకరాకు 4,000 రూపాయలు, ఏడాదికి 8,000 రూపాయలు ఇచ్చడం కానీ తీసుకొచ్చి స్వయంగా రైతుకి ఇవ్వడం చాలా సంతోషకరం. స్వయంగా నాకు కూడా ఎకరం 12 నేను కూడా రెవెన్యూ కార్యాలయ చుట్టూ ఒక 5-6 సంవత్సరాలు తిరిగినా. నేను ఇక్కడ ఎవరికి కూడా తిరగకుండా ఇవాళ నా చేతికి స్వయంగా చెక్కు కానీ, పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చడం చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మొత్తానికి ప్రభుత్వం చేపట్టిన, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలు బాగున్నాయని చెప్పి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. పోర్టు స్టూడియో.